హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుజాత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బీ లైక్ యూ బై సుజాత. మీకు వేడివేడిగా క్రిస్పీగా ఏమైనా తినాలని ఉందా? రొటీన్గా కర్రీ చేసుకుని బోర్ వస్తుందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, మన వీడియోని ఫాలో అయిపోండి. ఈరోజు గోబీ 65 నా స్టైల్లో ఎలా చేస్తానో తెలుసుకుందాం. ఫ్రెష్గా ఉన్న గోబీని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అది సాల్ట్ పసుపు కలిపిన వాటర్లో వేసుకొని కాసేపు పెట్టుకోండి. దానివల్ల ఏమైంది అంటే ఏమైనా పెస్టిసైడ్స్ పైన కొట్టినా సరే అది పోతాయి, పురుగులు ఏమైనా ఉన్నా సరే చచ్చిపోయి కిందికి అలా తేలుతాయి అన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలి అంటే వాటర్ని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఆ వేడి నీటిలోని మనము ఈ కట్ చేసి పెట్టుకున్న గోబీని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 5 minutes అట్లానే వదిలేయాలన్నమాట. ఒక 5 minutes తర్వాత అవన్నీ వేరే బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు దానిలోకి కరివేపాకు, సాల్ట్ తగినంత, కారపొడి, పసుపు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఆల్ స్పైసెస్ మీకు ఏం నచ్చితే అవి వేసుకోండి. తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు వేయండి. తర్వాత బియ్యం పిండి వేసుకోండి, కార్న్ఫ్లోర్ వేసుకోవద్దు, బియ్యం పిండి వేసుకోండి. తర్వాత శనగపిండి వేసుకోండి. శనగపిండి 1 కప్ అయితే బియ్యం పిండి 2 cups అన్నమాట. అట్లా వేసుకొని అవన్నీ క్యాలీఫ్లవర్ పట్టేటట్లు బాగా కలుపుకోండి. వాటర్ చూసి వేసుకోవాలండి, బాగా నీరుగా చేయకుండా కొంచెం కొంచెం వాటర్ అలా చిమ్ముతా మీరు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ముక్కకి ఈ మసాలా, ఈ బియ్యం పిండి, శనగపిండి అన్నీ పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని నూనె బాగా మరిగాక ఇప్పుడు పకోడీలాగా ఈ క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటి వేసుకోండి. వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనం వేడి నీళ్ళలో వేయడం వల్ల కొంచెం ఒక 30% కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మిగిలిన 70% మనం ఆయిల్లో కుక్ చేసుకుంటున్నాం అనమాట. సో దీంట్లోని మీకు నచ్చితే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీరు పైన కూడా సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మా ఇంట్లో మా పిల్లలు అవి తినరండి, అందుకే నేను అదంతా ఎక్కువగా వేసుకోవట్లేదు. మీకు కావలిస్తే అవి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని మనము టమాటో కచప్తో కానీ టమాటో సాస్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఈవినింగ్ టైమ్స్లో కానీ స్నాక్స్గా కూడా ఇది పనికొస్తుంది. మన రైస్తో కూడా తినొచ్చండి, సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.